ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించే క్రమంలో బేగంపేట ట్రాఫిక్ పోలీసులు దుకాణదారులతో వ్యవహరించిన తీరుపై ఏఐసీసీ కార్యదర్శి కోట నీలిమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బేగంపేటలో రహదారికి ఇరువైపులా వెలిసిన అక్రమ నిర్మాణాలను పోలీసులు తొలగించే నేపథ్యంలో దుకాణదారులకు సమయాన్ని కూడా ఇవ్వకుండా కూల్చివేస్తూ తొందరపాటు చర్యలు తీయడం సరికాదంటూ ఆమె పేర్కొన్నారు. వ్యాపార సముదాయాలకు చెందిన వస్తువులను సైతం బయటపడేయడంతో దుకాణదారులు కోట నీలిమను ఆశ్రయించి ఆవేదన వెల్లబుచ్చారు. దీంతో వెంటనే నీలిమ దుకాణదారులతో కలిసి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజుకు బేగంపేట ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదును అందించారు. ఈ మేరకు దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని ఏసీపీ శంకర్ రాజు తెలిపారు. ఇక్కడ ఒక ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ రోజు జరిగిన క్లియరెన్స్లో చాలా పర్సనల్ మెటీరియల్ ఎవరైతే ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకి డ్యామేజ్ అయ్యారు. పోలీస్ అండ్ జిహెచ్ఎంసీ ఎంక్రోచ్మెంట్స్ తీసేయటం అనేది మేమందరం వెల్కమ్ చేసాం. మేమన్నాం ఫుట్పాత్లు అన్నీ క్లీన్గా ఉండాలి. ఇది హైదరాబాద్లో ఉండే ప్రతి సిటిజన్ అనే మాట ఉంది. మనకి నడిచే స్పేస్ ఉండదు, ఎంక్రోచ్మెంట్స్ తీయమని అన్నారు. ఈ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కొంతమంది పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ప్రత్యేకంగా సామాను డ్యామేజ్ చేశారు. పేద ప్రజల, పేద బిజినెస్ మ్యాన్, పేద హోటల్ వాళ్ళు కష్టపడి లోన్స్ తీసుకుని కొనుక్కున్న సామాను అలా డ్యామేజ్ చేయడం తప్పు. ఇందుకోసం మేము దీని గురించి వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్స్, బేగంపేటలో ఉన్న కాంగ్రెస్ లీడర్స్, అలాగే సామాన్య ప్రజలందరూ కలిసి వచ్చి మేము అక్కడి నుంచి ఒక ప్రొటెస్ట్ లాగా వాక్ చేసి, మార్చ్ చేసి అక్కడి నుంచి బేగంపేట నుంచి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఒక ఎలాబరేట్, విస్తృతమైన, అంటే చాలా డీటెయిల్స్ ఉండి దాంట్లో పేర్లు, ఫోన్ నెంబర్లు, లొకేషన్స్తో పాటు, ఎవిడెన్స్తో పాటు మేము ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాం. కానీ ఈరోజు జరిగిన సంఘటన అనేది ఆల్రెడీ మేడం ఇచ్చిన పిటిషన్ ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ నిజమైతే అతని మీద పై అధికారులకు కూడా రిపోర్ట్ పంపి యాక్షన్ కూడా తీసుకుంటాము. అందరికీ చెప్పేది ఏంటంటే, మేము గత కొన్ని రోజులుగా రూప్ అనేది చేస్తున్నాము, రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్, పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్. చాలామంది ఫుట్పాత్ను ఆక్యుపై చేసేసి క్యారేజ్ కూడా అబ్స్ట్రక్ట్ చేసేసి అవన్నీ చేస్తున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ హెల్ప్తో, సహాయంతో ఇవన్నీ చేస్తున్నాము. ఎక్కడ కూడా డ్యామేజ్ చేయడం కానీ అటువంటిది ఉండదు. పేదవారిని ఇబ్బంది పెట్టడం అస్సలకే ఉండదు. మెయిన్ రోడ్డు కాబట్టి ఫుట్పాత్ క్లియర్గా ఉండాలి. ఎంతోమంది పెడెస్ట్రియన్స్, 30% హైదరాబాద్లో 30% పెడెస్ట్రియన్స్ చనిపోతున్నారు ఫుట్పాత్ లేక. మీకు అందరికీ కూడా అది ఒక తెలుసు స్టాటిస్టిక్స్. కాబట్టి అది జరగకూడదు, యాక్సిడెంట్స్ జరగకూడదు, అందరూ కూడా ఫ్రీగా వెళ్ళాలి అనే ఉద్దేశమే. కానీ ఎవరిని కూడా పేదవారిని ఇబ్బంది పెట్టాలని లేనే లేదు.